వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. అర్ధనారీశ్వరుడు అంటే సగభాగం పురుషుడు, సగభాగం స్త్రీ రూపంలో ఉన్న ఆ ఈశ్వరుడు. ఒకసారి వెళ్ళి ఈ ఆలయ విశిష్టత గురించి అర్చక స్వాములను అడిగి తెలుసుకుందాం. పదండి. టెంపుల్లోకి ఎంట్రీ ఇవ్వగానే మనకి స్టార్టింగ్లో ఇక్కడ వేప చెట్టు కింద రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తారు. ఇక్కడ భక్తులు కోరికలు కోరుకొని ముడుపు చెల్లించుకొని తర్వాత కోరికలు నెరవేరాక అమ్మవారిని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నవయోని యాగశాల కూడా ఉంది. బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడ హోమాలు కూడా నిర్వహిస్తారు. మనం ఈ గుళ్ళో ఈ యాగశాల కూడా చూడవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ధ్వజస్తంభ దర్శనం అనంతరం నందీశ్వరుని దర్శనం చేసుకొని లోపల చూస్తే మనకి సగభాగంలో పురుషుడి రూపంలో, సగభాగం స్త్రీ రూపంలో దర్శనమిస్తున్న శివపార్వతులు ఇద్దరిని చూడొచ్చు. మన లైఫ్లో అందరూ శివపార్వతుల్లాగా ఉండాలి అంటారు, కానీ నిరూపగా అర్ధనారీశ్వరుడి ఇదిలో ఇక్కడ స్వామివారు మనకు దర్శనమిస్తారు. సగభాగం అమ్మవారు, సగభాగం అయ్యవారి రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఆ అర్ధనారీశ్వరుడు. నమస్తే స్వామి. నమస్కారం స్వామి, శివపార్వతుల్లా కలిసి ఉండాలని అందరికీ చెప్తుంటారు, కానీ ఇక్కడ అర్ధనారీశ్వరి రూపంలో అమ్మవారు స్వామివారు కలిసి ఉన్నారు. ఈ ఆలయ విశిష్టత, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఒకసారి చెప్తారా మీ మాటల్లో? తప్పకుండా అమ్మ. ఇక్కడ అర్ధనారీశ్వరుడు అంటే మీరు చెప్పినట్లుగా శివపార్వతులు లాగా కలిసి ఉండాలని చెప్తారు, కానీ వాళ్ళని ఎక్కడ కలిపి చూపించరు అనేటువంటి భావన చేతనే. అంటే శివాలయాల్లో మనం ఎక్కువ ఇక్కడ అర్ధనారీశ్వరుడు ఇక్కడ మాత్రమే చూస్తాం. వేరే ఎక్కడ ఏ ఆలయంలో చూసినా కూడా శివుడు వేరుగా శివాలయంలో ఉంటారు. అంటే పానవట్టం అమ్మవారి స్వరూపమే అక్కడ, కానీ వారి భావన అనేటువంటిది మనకు సాధారణమైన వాళ్ళకి కలగదు. ఓం నమ శివాయ అని చెప్పేసి శివుని మాత్రమే స్మరిస్తూ ఉంటాం శివాలయాల్లో. అమ్మవారి ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు శ్రీమాత్రే నమః అని అమ్మవారిని మాత్రమే స్మరిస్తాం. వాళ్ళు వేరు కాదు, కాకపోతే ఆ భావన కలగదు. ఇక్కడ ఏంటంటే గనక మా చైర్మన్ గారికి అమ్మవారు ఆదేశించిందంట. అంటే మీరు అర్ధనారీశ్వర స్వామిని ప్రతిష్ఠించాలి, వాళ్ళకు రాగానే చూడగానే అమ్మవారు స్వామివారి ఇద్దరు ఒకే చోట ఉన్నారనేటువంటి భావన కలగాలి ప్రతి ఒక్కరికి అనేటువంటి అమ్మవారి ఆదేశం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్వహించడం జరిగింది. అందుకే ఇక్కడ చాలా విశేషమైనటువంటి ప్రతిష్టాపనలు కానీ చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయని. ఎక్కడైనా శివయ్య ఆలయము అమ్మవారి ఆలయం వేరువేరుగా ఉంటుంది, కానీ ఇక్కడ ఇద్దరిని కలిపి ఒకే రూపంలో అర్ధనారీశ్వర రూపంలో చూపించారు. అలాగే పక్కన చూసుకున్నట్టయితే మళ్ళీ రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తారు. అసలు ఇక్కడ ఏంటి ప్రాముఖ్యత? ఇక్కడ శివాలయంలో మళ్ళీ ఎల్లమ్మ తల్లి గారిని కూడా ప్రతిష్ఠింపజేయడానికి కారణం ఏంటి? అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క క్రియకు అమ్మవారు పెద్దమ్మ తల్లి ఆదేశం అన్నమాట. అయితే అమ్మవారు ముందుగా రేణుకా ఎల్లమ్మని ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి మా చైర్మన్ వాళ్ళకు వాకు రూపంలో చెప్పిందంట. చెప్తే ముందుగా అమ్మవారిని ప్రతిష్టాపన చేయించారు. తర్వాత 1 సంవత్సరం తర్వాత చైర్మన్ వాళ్ళకి ఒక శివాలయం ప్రతిష్టాపన చేద్దాం, శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం అనేటువంటి భావన ఒకటి సంకల్పం ఉందంట. ఉంటే అమ్మవారు మళ్ళీ పెద్దమ్మ తల్లి అట్లాగే ఆదేశించి, లేదు శివాలయం కాదు మీరు కట్టాల్సింది అర్ధనారీశ్వరుణ్ణి, అమ్మవారిని స్వామివారిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠింపాలి, మీరు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళండి, అక్కడ ఇట్లా ఇట్లా జరుగుతుందని అన్ని అమ్మవారు చెప్పిందంట. చెప్పిన ప్రకారంగానే వెళ్తే
అట్లాగే 9 అడుగుల విగ్రహాన్ని స్వామివారిని అమ్మవారిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేయించారు. అందుకే ముందు రేణుకా ఎల్లమ్మ తల్లి ఉంది, ఆ తర్వాత 1 సంవత్సరం ముందుగా ఉందన్నమాట అమ్మవారు. ఆ పక్కకి ఈ ఆలయాన్ని కట్టించారు. అట్లా ఆలయం ఫస్ట్ పునఃప్రతిష్ఠ అక్కడ రేణుక ఎల్లమ్మ వారిది అయినాక శివాలయం అర్ధనారీశ్వరుడి టెంపుల్ ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మనకి ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో బోనాలు అని కొన్ని చోట్ల చేస్తుంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఏం చేస్తారు? అవును, ఆషాఢ మాసంలో ప్రత్యేకత మా దేవాలయంలో. ఎందుచేత అంటే గనక ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ప్రతిష్టాపన కూడా ఆషాఢ మాసంలోనే జరిగింది. అందుచేతనే నెలవారుల రోజు ప్రతి రోజు కూడా విశేష పూజలు జరుగుతాయి, విశేష అలంకరణలు, విశేష పూజలు జరుగుతాయి. మళ్ళీ అందులోనే ఉత్సవ కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారికి వార్షికోత్సవాలు చేయిస్తారు. చాలా 5 రోజుల పాటు కానీ 9 రోజుల పాటుగా చక్క వైభవపేతంగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా ఓటు బియ్యం వేయడానికి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడ నుండి వస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో కూడా విశేషంగా శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, మంగళగౌరి పూజలు, శుక్రవారం లక్ష్మీ పూజలు, ఇట్లాగా విశేష పూజలు జరుగుతాయి అమ్మవారి ఆలయంలో. అర్ధనారీశ్వరుడు స్వామికి ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? శివరాత్రి రోజు ప్రత్యేకించి స్వామివారికి ఏం చేస్తూ ఉంటారు? ఇదేంటంటే గనక మనం మామూలుగా ఈ దేవాలయాలలో ఎక్కడైనా కూడా రోజు విశేష పూజలు ఎలా జరుగుతాయంటే గనక ఉదయము పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత వచ్చినటువంటి భక్తులకు దర్శనాలు ఇవ్వడము ఇట్లా ఉంటుంది. కానీ మా దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే గనక అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించిన కారణం చేత ప్రతిరోజు విశేషమే. నిత్య కళ్యాణము పచ్చతోరణం అన్నట్లుగా సోమవారం ఒక రకమైన పూజలు, మంగళవారం ఒక రకమైన పూజలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. అవి ఎలాగంటే ప్రతి సోమవారం కూడా ఉదయం 6 గంటలకు ప్రారంభమై సరిగ్గా 11, 12 గంటల వరకు కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ఉత్సవమూర్తులను బయట పెట్టి అమ్మవారికి స్వామివారికి అభిషేకం చేయిస్తారు. సాయంకాలం వచ్చేసి రుద్రపారాయణ కార్యక్రమము, తర్వాత నక్షత్ర హారతులు ఇస్తారు సోమవారం. మళ్ళీ మంగళవారం పక్కనే ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవి ఖడ్గమాల పారాయణం ఉంటుంది సాయంత్రం. ఉదయమే అమ్మవారికి అభిషేక అలంకరణ పూజలు జరుగుతాయి. సాయంత్రం ఖడ్గమాల పారాయణము, ఆ పారాయణ అనంతరం నక్షత్ర హారతులు ఇస్తారు. మళ్ళీ బుధ గురువారాలు యథావిధిగా నిత్య పూజలు జరుగుతాయి. శుక్రవారం వచ్చేసి విశేషంగా సోమవారం ఎలాగ అభిషేకాలు జరిగాయో మళ్ళీ శుక్రవారం ఉంటాయి. ఎందుకంటే సోమవారం స్వామివారు, శుక్రవారం అమ్మవారు కదా. అట్లా ఉదయం 6 నుంచి మళ్ళీ 12 గంటల వరకు అభిషేకాలు. సాయంకాలం వచ్చేసి లలితా సహస్రనామ కుంకుమార్చన, ఆ కుంకుమార్చన తర్వాత నక్షత్ర హారతులు. శనివారం నిత్య పూజలు జరుగుతాయి. మళ్ళీ ఆదివారం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లికి ఆవిడకు ఉదయం అభిషేకము, సాయంకాలం మళ్ళీ పుష్పార్చన ఉంటుంది. పుష్పార్చన తర్వాత నక్షత్ర హారతులు. ఇట్లాగా వారానికి 4 రోజులు విశేషంగా నక్షత్ర హారతులు, విశేష పూజా కార్యక్రమాలు. అమావాస్య పౌర్ణమికి ఇక్కడ యాగశాలలో విశేష రుద్రహోమము, మహామృత్యుంజయము, లక్ష్మీ గణపతి హోమాలు ఇలా జరుగుతాయి. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే గనక ఈ జరిగే ఏ పూజలోనైనా ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరి దగ్గర టికెట్స్ తీసుకోవడం కానీ వీళ్ళ స్థాయి ఇది అనేటువంటిది ఏమీ ఉండదు. ఏదైనా కూడా ఎంతమంది వచ్చినా కూడా అంతమందిని కూర్చోబెట్టి అందరికి ఇక్కడే సామాగ్రి అప్పచెప్పి పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా ఆ సమయానికి వస్తే సరిపోతుంది. ఏ టైంలో జరుగుతాయండి మృత్యుంజయ హోమము? అది సరిగ్గా అమావాస్య పౌర్ణమికి సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు జరుగుతాయి. వాళ్ళు పంచ కట్టుకొని రావాలన్నమాట. మన సంస్కృతి సాంప్రదాయానికి తగ్గట్టుగా వస్తేనే యాగశాల లోపలికి ప్రవేశం చేయిస్తారు. మామూలుగా వస్తే లోపలికి వెళ్ళడానికి ఉండదు. స్వామి, ఇద్దరు కలిస్తే ఈ జగము అంటారు. ఈ ఇద్దరు ఉన్నారు కాబట్టే మనందరం ఇలా ఉన్నామని తెలుసు. కానీ ఇక్కడ స్వామివారేమో అలా నిగ్రహంగా కూర్చొని ఉంటే అమ్మవారు చాలా చక్కగా కూర్చొని ఉన్నారు. అసలు ఈ విగ్రహ ఇలా అలంకరించడానికి కారణం ఏంటి? అమ్మవారు అలా ఉండడానికి కారణం ఏంటి? అసలు ఇక్కడ అంటే స్వామివారిని అమ్మవారిని ఇక్కడ ఎందుకు ఇట్లా ప్రతిష్ఠించారంటే గనక ఇక్కడ కళ్యాణ మండపం అన్నమాట. అంటే భక్తులలో ఎవరికైనా కూడా కళ్యాణాలకి ఇంట్లో చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు లేదా జరిగేటువంటి ఏవైనా పూజలకు కానీ వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కళ్యాణ మండపం లాగా ఇక్కడ చేయించారు. దానికే ఇక్కడ స్వామివారి అమ్మవారిని ప్రతిష్టాపన చేయించారు. పెళ్లి కూతురు రూపంలో అమ్మవారి ఇలా పెళ్లి కొడుకు రూపంలో శివ మనకి దర్శనం ఇస్తారన్నమాట. అవును. ఇంకొక చిన్న విషయం చెప్తాను. అంటే ఇక్కడ విశేష ప్రతిష్టాపనలు చేయించాలని చెప్పాను కదా, అవేంటంటే గనక ఈ ఆలయంలో మరి ఇంత ప్రశాంతత ఎందుకుంది? ఏది చూసినా మనకు మనసులో ఏదో పులకరింపు కలుగుతుంది. అది ఎందుకు అంటే గనక ఇక్కడ మనం ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, స్వామివారి పాదం అమ్మవారి పాదం మనకు దేవాలయంలో ఆలయ మండపంలో దర్శనమిస్తాయి. అక్కడ నుండి పైకి చూస్తే అక్కడ శ్రీచక్రం కనిపిస్తుంది. అక్కడ ప్రతిష్ఠించిన యంత్రం చేత ఈ ఆలయ పరిసరం అంతా కూడా ఒక ప్రశాంతత కొలువై ఉంటుంది అన్నమాట. మనం బయట ఇంతకుముందు బయట మనం రోడ్డు పైన ఉన్నటువంటి ట్రాఫిక్ లో ఏదో చిక్కులో చికాకులో లోపలికి వస్తామా, లోపలికి వచ్చిన తర్వాత ప్రశాంతత వేరుగా ఉంటుంది. 2 నిమిషాలు అక్కడ పాదాల దగ్గర కూర్చోవడం ద్వారా మనసులో ఒక రకమైనటువంటి ప్రశాంతత,
కొలువై ఉంటుంది. అదేవిధంగా ఈ దేవాలయం చుట్టూ కూడా నవశక్తి ప్రతిష్టాపన చేయించారు. అంటే మూలన అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిని మొదలగు 9 మంది దేవతలను ప్రతిష్ఠించారు. ఎవరైతే ఓం శివశక్తి నమః అనుకుంటూ 3 ఆలయాలు కలిపి 9 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి సంకల్పాలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకత. చాలా మంది ఇప్పుడు మాకు వివరించి చెప్పారన్నమాట. ఈ సంకల్పం ఇట్లా వచ్చి ప్రదక్షిణ చేసుకున్నాం, మేము అనుకున్న పని జరిగిందండి అని చెప్పడం జరిగింది. ఇట్లాగా చాలా విశేషాలు. ముడుపు కట్టడం ద్వారా కూడా ఎన్నో సమస్యలకు వాళ్ళ పరిష్కారం దొరికింది. ఇట్లా ఎన్నో విశేషాలు మన దేవాలయంలో. ఇక్కడ ముడుపు గురించి ఒకసారి చెప్పండి స్వామి. ముడుపు ఇక్కడ చాలా మంది కడుతూ ఉంటారు, అంటే వాటికి వారాలు అలా ఏమైనా ఉంటుందా? మనం ఏ వారమైనా వచ్చి కట్టవచ్చు? ఏ రోజైనా కట్టవచ్చు. ఆ ముడుపు ఎవరికి అది చెందుతుందంటే పెద్దమ్మ తల్లికి అన్నమాట. ఆ చైర్మన్ వాళ్ళకు అమ్మవారు ఆదేశించినట్టుగానే ఆ ముడుపులో మనము ఏదైనా కూడా వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ముఖ్యంగా సంతాన సమస్యలు ఉన్నవారు అమ్మవారు గర్భరక్షికాంబికాదేవి అవతారంలో కూడా మనకు దర్శనమిస్తుంది. అంటే గర్భంలో ఉన్నటువంటి గర్భాస్రవం లాంటి సమస్యలన్నీ కూడా అన్ని తొలగిపోయి గర్భాన్ని రక్షిస్తుంది అన్నమాట అమ్మవారు. సంతాన సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారికి ముడుపు కట్టినట్లయితే గనక ఆ ముడుపులో అంటే తీసుకొచ్చి పంతులు గారికి అప్పచెప్తే ఆ ముడుపుకు పూజ చేసి ఆ ముడుపు పట్టుకొని 9 ప్రదక్షిణలు చేయమని చెప్తారు. చక్కగా ఆ ముడుపుని వేప చెట్టు కట్టడం జరుగుతుంది. అట్లా కట్టడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అమ్మవారు పెద్దమ్మ తల్లి అక్కడ ఎరుపు రంగులో దర్శనమిస్తుంది. మనకు ఆవిడ నాలుక బయటకు పెట్టి కనిపిస్తుంది. ఎందుకంటే గనక అమ్మవారు నాలుకతో అట్లా వివరించి చెప్పినట్టుగా చైర్మన్ వాళ్ళ భావన వాక్ ద్వారా చెప్తుందట. అందుకే వాక్ రూపినిగా అమ్మవారు పెద్దమ్మ తల్లి నాలుక బయటకు పెట్టినట్టుగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే భక్తులందరికీ కూడా చాలా మందికి అనుకున్న సమస్యలు తొలగింపజేసి కోరికలు నెరవేర్చిందని మాకు చాలా మంది చెప్పారనమాట. అలా ముడుపు కట్టడం ద్వారా. అందుచేతనే అమ్మవారికి అంత ప్రత్యేకత ఉందన్నమాట. ముడుపులో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం చాలా మంది ఇప్పటి వరకు వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి. గోమాతకి ఎలాంటి సేవ జరుగుతూ ఉంటాయి? ఇక్కడ ఎలా ప్రత్యేకించి పూజలు చేస్తారు? అవును, గోమాతకు కూడా పూజ జరుగుతుంది. ప్రతి సోమవారము, ప్రతి శుక్రవారం ఆ లోపల స్వామివారికి పూజా కార్యక్రమాలు అయిన తర్వాత నందీశ్వరునికి పూజ, నందీశ్వరుని జరిగేటప్పుడు కూడా గోమాతకు పూజ జరుగుతాయి. మళ్ళీ గోవులకు కూడా అక్కడ దానం ఉంటుందన్నమాట. వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా వాటికి గోవులకు పూజలు చేయడం, గోవులకు దానం తినిపించడం ఇట్లా జరుగుతుంది. గోశాలకు సంబంధించినవి కూడా చాలా అన్నీ కూడా చైర్మన్ వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చుతోటే ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళ దగ్గర డొనేషన్లు తీసుకోకుండా, ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు తీసుకోరన్నమాట. ఎందుకంటే అమ్మవారి ఆదేశం, మీరు పుట్టిన జన్మ కారణం ఇదే, ఈ దేవాలయం గురించి మీరు పుట్టారు. ఇన్ని రోజులు ఎలా జరిగినా కూడా ఇప్పటి నుండి మాత్రం ఈ ప్రతి రూపాయి కూడా ఈ దేవాలయానికి ఖర్చు పెట్టాలని అమ్మవారు చెప్పిందట. అందుచేతనే ఎవరైనా డబ్బులు ఇస్తామన్నా కూడా తీసుకోకుండా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళ సొంత ఖర్చుతో నిర్వహిస్తారు. ఒకరే స్థాపించారు, ఒకరే నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఒకరే భక్తులకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఇవ్వడంలో గానీ, ఒక ఎవరైనా నూనె తెచ్చిచ్చినా కూడా వాళ్ళు తీసుకోరన్నమాట. ఎందుచేత తీసుకోరంటే అమ్మవారి ఆదేశం ఏంటంటే మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు, మరి మీరు పుట్టడంతో ఎందుకు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ కారణం ఇది, ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాలి, వాళ్ళని మీరు ఇలా సేవించాలి, మీ ఖర్చంతా వాళ్ళకు భరించాలని చెప్పేసి అమ్మవారు ఆదేశించిందట. అందుకే వాళ్ళు ఎవరి దగ్గర కూడా నయా పైసా ఆశించకుండా, ఒకవేళ ఇస్తామన్నా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నమస్కారం చేసుకుంటారన్నమాట. అన్నదానాలు, అన్నదానం అనరు వాళ్ళు. అన్నప్రసాదం కూడా జరుగుతుంది ప్రతి శుక్రవారం నాడు. ప్రతి శుక్రవారం అన్నప్రసాదం అది కూడా వాళ్ళ ఖర్చుతోటే నిర్వహిస్తారు. ఎవరి దగ్గర డబ్బులు ఉండరు అట్లాగన్నమాట. థ్యాంక్ యూ స్వామి, మీకు ధన్యవాదాలు. ఇంత క్లియర్ గా మాకు మా ప్రేక్షకుల కోసం వివరించినందుకు ధన్యవాదాలు. సంతోషం. ఓం శివశక్తి. చైర్మన్ గారు మనతో ఉన్నారు. ఆ ఆలయం ఎలా స్థాపించారు? పెద్దమ్మ తల్లి ఆజ్ఞతో ఆయన ఈ ఆలయం స్థాపించినట్టు మనకు తెలుసు. వారి మాటల్లోనే విన్నాం ఈ ఆలయ ప్రతిష్ఠిత గురించి. ఈ ఆలయం ఎన్ని సంవత్సరాలు పట్టింది కట్టడానికి అనేది. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఈ ఆలయ అర్ధనారీశ్వర రూపంలో స్వామివారిని, అటు ఎల్లమ్మ తల్లిని స్థాపించడానికి కారణం ఏంటి? మాకు పెద్దమ్మ తల్లి ఆదేశం మేరకే ఈ ఆలయం కట్టడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని అంటే ఎప్పుడు కూడా వాళ్ళని కలిపి చూడం మనం. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికి కూడా ఆది దంపతుల పట్ల మనం చేస్తున్న తప్పేందనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అవే విషయాలు మేమేమి అమ్మవారు చెప్పంగానే మేమేమి ఇమీడియట్గా చేసిన కార్యం కాదు.
మమ్మల్ని కొన్ని ప్లేసెస్కి మేము రియలైజ్ కావడానికి కొన్ని ప్లేసెస్కి మమ్మల్ని హిమాలయాస్ ప్లస్ తమిళనాడు కానీ కొన్ని చాలా ప్లేసెస్కి ఈ శివపార్వతుల గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. అక్కడ మేము తెలుసుకున్న కొన్ని చాలా నిజాలు ఉన్నాయి. అందులో మనం ఎలా వాళ్ళతో తప్పు ఎలా పూజ చేస్తున్నాం అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చూపించడం జరిగింది. దాని తర్వాతనే ఈ ఆలయం మేము ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పూజలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఎటువంటి తప్పులు మనం చేస్తున్నాం అనే విషయాలు మాకు అమ్మవారు ఏదైతే చూపించో అవే విషయాలు చెప్తూ ఉంటాం. సార్ ఇక్కడ స్వామివారిని ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే శివయ్యని చూస్తాము, పానిపట్టం చూస్తే అమ్మవారు గుర్తొస్తుంది. కానీ మనం ఉన్న భక్తుల్లో అంత బిజీ లైఫ్లో ఎవరికి అంత ఓపిక ఉండదు. అటు వెళ్ళి పార్వతమ్మని చూసుకొని ఇక్కడ శివయ్యని చూసుకున్నారు అలా ఉంటారు. కానీ మీరు ఇద్దరిని అలా చూపించడం అర్ధనారీశ్వరుడిగా చాలా బాగా అనిపించింది సార్. ఈ ఆర్కిటెక్చర్ కూడా గుళ్ళో ప్రతి అణువు శక్తి పీఠాలని దర్శనం చేసుకున్నంత ఫీల్ వస్తుంది. అసలు ఏంటి ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ ఎలా వర్క్ చేయించారు, మీకు ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా తన ఐడియా మీదకి వెళ్ళి ఈ గుడి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరో ఆర్కిటెక్చర్ ఇంకో బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఒక మేస్త్రిలు మాత్రం ఉండే తన ఆలోచన బట్టి తనకి ఏది చేయాలనిపించినప్పుడు ఆలయంలో ఆ పని చేసుకుంటూ తను ఆ రకంగా చేయించి ముందుకు తీసుకెళ్తున్నారు. మేడం చెప్పండి, సార్ చెప్తున్నారు ప్రతి ఒక్కటి మీరు విజువల్ చేశారా? అమ్మ మీకు ఏదైతే ఆజ్ఞాపించిందో ఈ గుడిలో చూస్తూ ఉంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తాం తెలియని ప్రశాంతత, అనువనువు ఆ దేవతామూర్తులు కనిపిస్తూ ఉన్నారు. ఏంటి మేడం ఈ టెంపుల్లో? మాకు యాక్చువల్గా అమ్మవారు మాకు ఈ కార్యం ఇచ్చినప్పుడే ఇది వాళ్ళ ఏకాంత స్థలము అంటే దీన్ని మళ్ళీ ఇంకో రకంగా అంటారు. ఏకాంతం అంటే మన మనుషుల ఉండే రకమైన అట్లాంటి పిచ్చి ఏకాంత స్థలం, ఒక ప్రశాంతమైన ఒక మనిషి పీస్ఫుల్గా జ్ఞానంలో ఉన్నప్పుడు ఏకాంతంగా ఎట్లా ఉండాలి అని అనుకుంటాడు. అంటే తన శరీరంతో కాకుండా సోల్తో కనెక్ట్ అయిన ప్లేస్ ఇది. ఆ శివశక్తి వాళ్ళ సోల్ ఇక్కడ అంటే వాళ్ళ ఆత్మలతో ఏకమై ఐక్యమై ఇక్కడ కొలువై ఉన్నారు. సో ఆ స్థలం కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళ సంబంధించిందే ఇక్కడ చేయాలి అని అనుకొని చేయడం జరిగింది. ఇదంతా అంటే నా మనసుకి ఏమనిపిస్తే అది చేస్తూ వెళ్ళాను. అది ఫైనల్గా ఇట్లా రూపుదిద్దుకుందనమాట. అమ్మ ఆజ్ఞతోనే మీరు నడిచినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టెంపుల్లో ప్రతి ఒక్కటి చూస్తే శివాలయం గోపురం పైకి మనం ఎత్తి చూడంగానే స్వామివారి కళ్ళు, మధ్యలో త్రిశూలం, వాళ్ళిద్దరి కళ్ళు, అదే వాళ్ళిద్దరి కళ్ళు. అలా మీరు ఎలా విజన్ ఎలా చేశారు? లోకాన్ని ఈ సృష్టిని జగత్తుని సృష్టించి పరిపాలిస్తుందే వాళ్ళు. వాళ్ళ రెండు నేత్రాలతో త్రినేత్రం, మధ్యలో మనకి త్రిశూలంగా లైక్ అందరూ చెప్తూ ఉంటారు. ఒక్కొక్క దానికి త్రినేత్రానికి త్రిశూలానికి ఒకటి ధర్మం అని ఇదని అదని చెప్తూ ఉంటారు అనమాట. ఆ శక్తులన్నీ కలిపి అక్కడ ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూస్తే మొత్తం వాళ్ళ లోకాన్ని చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. దానికి నిదర్శనం అదే. వాళ్ళ కంటి చూపు నుండి మనం ఏ తప్పు చేసినా ఏ చేసినా ఎవరు తప్పించుకోలేరు అనే నిదర్శనమే అక్కడ. దాన్ని అర్థం చేసుకుంటే చాలా ఉంటుంది దాని వెనక పరమార్థం. చాలా మంది వచ్చి చూసి ఫోటో దిగి వెళ్ళిపోతున్నారు, కానీ ఎందుకు అది అక్కడ ఉంది అట్లుంది అనేది ఆలోచించలేకపోతున్నారు. మనిషి రెండు కళ్ళ నుంచి తప్పించుకోగలడే కానీ ఆ మధ్యలో ఉన్న త్రినేత్రం నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళని అంటూ ఉంటారు. ఈ సృష్టికి వాళ్ళే మొత్తం అంతా జగత్తుకు వాళ్ళే అమ్మా నాన్నలు అని చెప్తూ ఉంటాం. వాళ్ళ గురించి మనము ఎవరం కూడా కరెక్ట్గా తెలుసుకోవట్లేదు. సో అర్ధనారీశ్వర రూపం గురించి అనే వరకు ఎవరికి కరెక్ట్గా తెలియదు. ఆ అర్ధనారీశ్వర రూపంలో మనం అనుకునేటట్టు చాలా మంది ట్రాన్స్జెండర్స్ అనే ఒక ఫీలింగ్ లోకి పోతుంది. కానీ అది శివశక్తి అన్న విషయాన్ని మర్చిపోతున్నాము. వాళ్ళు మనకు చెప్తుంది ఏంది, ఆ రూపాన్ని వాళ్ళు ఎందుకు దాల్చిండ్రు ఏంటిది అనేది మనం మర్చిపోతాం. ప్రతి ఒక్కరిలో మేము ఉన్నాము అని మన శరీర లోపల ఉన్న అవయవాల భాగాలతో వాళ్ళు మనకు చెప్తున్నారు. ఎందుకు శక్తి లేనిదే శివుడు లేదు అని అంటూ ఉంటారంటే మన ప్రాణమే ఆమె, ఆయన ప్రాణమే అమ్మవారు. అదే నిదర్శనం. అక్కడ వాళ్ళు చూపుతుంది కూడా అదే కదా. ఎడమ పక్క అమ్మవారు ఉన్నారంటే హృదయ స్థానంలో, ఆయన హృదయ స్థానంలో అమ్మవారు ఉన్నారు. ఆ హృదయం లేకపోతే మనం కూడా లేము. అది ఆగిన ఒక్క క్షణం కూడా మన శరీరం ఎందుకు పనికిరాదు. శరీరంలో ఏ భాగం పోయినా కానీ జీవించగలం, కానీ ఆ హృదయ భాగం అనేది లేకపోతే జీవించలేం. దానికి చలనం ప్రాణం లేకపోతే బ్రతకలేం మనం. సో అదే మనిషి అర్థం చేసుకోవాలంటే ఆమె లేనిది ఆయన లేడు అనే నిదర్శనం అక్కడ వాళ్ళ తత్వంలో, వాళ్ళ శరీరంలో అన్ని రూపాలలో వేరువేరుగా ఉండడం వేరు. అందరూ అన్నట్టుగా ప్రాణమఠం అమ్మవారు అని అంటారు. ప్రాణమఠంకి పూజ చేస్తున్నామా, ఒక మంత్రం చదువుతారేమో కానీ క్రియ ఏమైనా జరుగుతుందా అక్కడ? కేవలం మనం అభిషేకం చేస్తే లింగానికి పైన ఉన్న లింగానికి మాత్రమే చేస్తాం. హారతి ఇచ్చిన లింగానికి మరి కింద కూడా ఒకరు చెయ్యాలి కదా.
ఇప్పుడు పైన స్వామివారికి పంచ కడుతున్నారు, మరి కింద అమ్మవారిని అట్లా వదిలేయకూడదు కదా, అమ్మవారికి కూడా చీర కట్టాలి కదా. ఆలోచిస్తే చాలా ఉంది. మన ప్రతి పురాణం ఒక్కొక్క కథని చేసింది ఎందుకు అనంటే మనిషికి ఆ కథలోంచి కొన్ని నేర్చుకొని అవి పాటించడం కోసం మాత్రమే కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు పెట్టింది అందుకే. కానీ ఆయనకి రూపమే లేదని అంటారు. ఎంత చక్కటి రూపం ఉంది వాళ్ళిద్దరికి. చూసిన తర్వాత మాకు ఆ కార్యం ఇచ్చి మేము మొదలుపెట్టి అది చేసి నిలబెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఈ సృష్టిని పరిపాలించే వాళ్ళిద్దరికి చక్కటి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటాము, ఎలా అవుతారు మరి? దానికి ప్రూఫ్ కూడా ఉండాలి కదా. మరి ఆ ప్రూఫ్ ఎక్కడ ఉంది? అదే ప్రూఫ్. ఎలా ప్రూఫ్ అయింది మరి? ఇప్పుడు సృష్టికి అమ్మా నాన్నలు అంటారు, మనకు అమ్మా నాన్నలు ఉంటారు. మన అమ్మా నాన్నల నుంచి మనకు ఏదో ఒక పోలికలు వస్తాయి. ఇప్పుడు మన పిల్లలకు కూడా మన 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 పోలికలు వస్తూ ఉంటాయి. మరి ఎలా వస్తాయి? మరి ఇప్పుడు ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా మనకు రావాలి. మరి ఎలా వస్తాయి? ఈ అర్ధనారీశ్వర రూపం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ శరీరం గురించి మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ శరీరంలో కొన్ని తేడాలు ఉంటాయి. మన శరీరంలో ప్రతి ఒక్కరిలో మరి ఎట్లా ఎలాంటి తేడాలు ఉంటాయి మీరు ఏమన్నా గమనించారా? ఈ రెండున్న కళ్ళల్లో ఐబ్రోస్ ఒక ఐబ్రో ఒకలా ఉంటుంది, ఒక ఐబ్రో ఒకలా. ఐబ్రోసే కాదు ఇంకా పూర్తి శరీరం చెప్పండి. మీకు చెప్పింది మీకు తెలిసింది చెప్పండి, తర్వాత నేను చెప్తా. ఇంకా 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 ఈ చేతికున్న వేళ్ళు కూడా సమానంగా ఉంటాయి. సో కుడి పక్కన బలంగా ఉంటారా మీరు? కుడి చేయి బలంగా ఉంటుందా? ఇది బలంగా ఉంటుంది, ఎడవ చేయి బలంగా ఉంటుంది. సో కుడితో పోల్చుకుంటే ఎడవ పక్కన మీ అందరి సైజెస్ తేడా ఉంటాయి కదా. తేడా ఉంటుంది. కాళ్ళు కూడా కొత్త చెప్పులు కొన్నప్పుడు మీరు కాళ్ళు ఒకటి కాళ్ళు టైట్గా ఉంటుంది, ఒక కాళ్ళు ఏమో లూజ్గా ఉంటుంది. కొంచెము రైట్ లెగ్ బిగిసినట్టుగా ఉంటది. ఇంకా ఆడపిల్లలకు తెలియాలనుకుంటే మీరు గాజులు వేసుకున్నప్పుడు అర్థమైపోతుంది. మీరు ఒకటి గాజు ఒక గాజేమో టైట్ గా ఉంటుంది, ఒక గాజేమో రైట్ హ్యాండ్ కి టైట్ గా ఉంటుంది. మరి ఎందుకుంది మన శరీరం ఇట్లా? ఇంతవరకు సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు మన శరీరం ఇలా ఎందుకుంది అని. సో మీ శరీరంలోనే అర్ధనారీశ్వర రూపం ఉన్నది. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం. కుడి పక్కన శివయ్య భాగం ఎలా ఆయన బలంగా ఉంటాడు, ఈ పక్కన అన్ని సైజెస్ కూడా కొంచెం ఎడమతో పోల్చుకుంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సో అదే మన ప్రతి ఒక్కరి ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరు, అది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఆ అర్ధనారీశ్వర రూపమే ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులని చెప్పడానికి ఆ అర్ధనారీశ్వర రూపమే నిదర్శనం. మనం అందరం అనుకుంటున్నట్టుగా ఏదో బయట కనిపించే ఈ శరీరం కాదు వాళ్ళు మనలో ఉన్నది, లోపల ఉన్నది వాళ్ళే. అందుకే అందరూ అంటారు నీ ఆత్మనే పరమాత్మ అని అంటారు. మనం అది ఏదో అర్థం చేసుకుంటూ ఉంటాం కానీ నీ లోపల ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు ఉన్నారని నిదర్శనం అదే. ఒక శక్తి అని చెప్తుంటాం మనం. ఆ శక్తి ఎవరు ఎక్కడ ఉంటుంది తెలుసా? మీ లోపల ఉన్న ఇంకొక పరమాత్మ అంటారు చూసినావా, అదే ఆ శక్తి. మీరు ఎన్ని తప్పులు నోటి నుంచి మాట్లాడుతున్నా లోపల ఒక శక్తిని మనం అందరం తప్పులు చేస్తూ ఉంటాం, అబద్ధం ఆడుతూ ఉంటాం. కానీ లోపల మనకు తెలుసు అది అబద్ధమే అని అది చెప్తా ఉంటది. మనం తప్పు చేసినప్పుడల్లా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని మన లోపల ఉన్నా కానీ దాన్ని మనము కాదనుకొని పని చేస్తూ ఉంటాం. కానీ అల్టిమేట్ గా అది ఏమవుతుంది, అది ఎప్పటికైనా కర్మై మనతో నడుస్తుంది. మీరు ఇక్కడ స్వామి అమ్మవారిని కూడా అలానే ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం అర్ధనారీశ్వర గురించి మాట్లాడుతున్నాం, కానీ ఫస్ట్ మీరు ఎల్లమ్మ తల్లి ప్రతిష్ఠ చేయడానికి కారణం ఏంటి అనేది చెప్పండి ఒకసారి. మాకు మొదట ఆదేశమే ఈ అమ్మవారు. అసలు మాకెప్పుడు ఈ కార్యం చేస్తాము చెయ్యాలి అనే ఉద్దేశమే మాకు లేదు. అమ్మవారు మమ్మల్ని అడిగింది ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించమని, అమ్మవారు ఇక్కడ ఉన్నారని చెప్పి మాకు చూపించడం తెలవడం జరిగింది. సో ఆ శక్తిని చూసి మేము ఈ గుడి ప్రతిష్ఠించినాం. ఇది చేసిన 9 నెలల తర్వాతనే మాకు ఈ కార్యం మొదలైందనమాట. ఒక విషయం చెప్తాం మీకు, మేము కూడా మనుషుల లెక్కనే ముందు ఉండే కదమ్మా. మేము కూడా ఈ నిజమా దేవుడు ఉంటాడా, ఇది జరుగుతుందా, అమ్మవారు చెప్తుంది ఇవన్నీ జరుగుతాయా అనే కొన్ని ఆలోచన మాకు కూడా ఉంటది కదా. ఫస్ట్ మాకు ఇక్కడ ఆల్రెడీ మాకు మనం నమ్ముతాము ఎప్పటి వరకు ఏదో మన వరకు మన ఇంటి వరకు మన కోరికలు తీర్చే వరకు మనకు కావాల్సింది అడిగే వరకు దేవుడు ఉన్నాడు అని నమ్ముతాము. కానీ కార్యమే మనం చెయ్యాలి, ఒక దేవుని ప్రతిష్ఠించాలి అని మనలో ఒక నమ్మకం కావాలి కదా. ఆ నమ్మకాని కోసమని మా చిన్నమ్మతో ప్రతిష్ఠ చేయించిన తర్వాత మాకు ఆ శక్తి ఎలా ఉంటది అనేది ఆమెతోటే చూపించింది. ఆ అమ్మవారు మమ్మల్ని ఈ ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడవడానికి ముఖ్యమైన కారణమే ఆ చిన్నమ్మ తల్లి. ఆ తల్లి మమ్మల్ని ఏ ప్లేస్కి పోయినా ఆమె దగ్గర నుంచి ఒక పసుపు కుంకుమ తీసుకొని వెళ్తాం మేము. ఆమె ఇచ్చిన ధైర్యం ఎట్లంటే మేము మాకు ఎంత డిఫికల్ట్ టైం అయినా సరే ఆ టైంలో ఆమె మాతో పాటు నడుస్తుంది అని మాకు అర్థమైంది, నమ్మకం. సో ఆమెని పెట్టి అక్కడ ఆమె ఇచ్చిన ధైర్యాన్ని చూపించిన తర్వాతనే ఇంత పెద్ద కార్యం మేము చేయడానికి
ముందడుగడే వేయడానికే కారణమైన మూలమే ఆమె. మూలమే ఆ చిన్నమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి. ఎక్కడ లేని రీతిలో మీరు స్థాపన చేశారు. ఇదంతా ఓకే, టెంపుల్ కడతారు, చేస్తారు, అయిపోతుంది. కానీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవాలయాల్లో ఎంత పరిశుభ్రత ఉంటే వచ్చే భక్తులకు కూడా అంత పీస్లెస్. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా మీరు అలా చేశారు. ఇంకొకటి, ఇక్కడ డోనర్స్ ఎవ్వరూ లేరు, మొత్తం మీరే చూసుకుంటారు. ఫ్రైడే అన్నదానం నుంచి ఇక్కడ యాగశాలలో హోమం జరిగేటప్పుడు కూడా టికెట్స్ ఏం లేకుండా మీరే చేస్తారు అనేది తెలుసు. ముందుగా మీ ఒక్క తరపు నుంచి ఎక్కడైనా మీరు పలికినప్పుడు ఇప్పటి నుంచి అన్నదానం అనేది మాత్రం పలకకండి. అన్నప్రసాదనం మనం ఎవరమ్మా, ఎంత మన దగ్గర ఎవరి దగ్గర మనవి కావు ఇవన్నీ. మనం దానం చేసేంత గొప్ప వ్యక్తులం కాదు, అది ఎవరైనా సరే. నేను మీకు ఒక మాట చెప్పనా, ఇప్పుడు మనం అన్నం పెట్టేది ఎవరికి? ఆకలితో ఉన్న వాళ్ళకి. గుళ్ళల్లో కానివ్వండి, బయట ఎక్కడ కానివ్వండి, ఆ అన్నం తను తింటున్నాడంటే దానికి యజమాని తనే, అవునా కదా? సో ఎప్పుడు కూడా యజమానికి తన అన్నాన్ని తను నువ్విస్తూ దాన్ని దానం అని ఎట్లా అంటావు? దేవుడు తన యజమానిని అక్కడికి పంపిస్తాడు. ముందుకు వచ్చి ఎవరైనా సరే ఆ అన్నం ప్లేట్ పట్టిన అంటే తన యజమాని తనే, తనకి సర్వ హక్కులు ఉన్నాయి. ప్రతి మెతుకు మీద మన నేను తినే రాసి ఉంటది అంటే తనే కదా దాని యజమాని. దాని మీద రాసి ఉంటది, ప్రతి గింజ పైన మనం తినే వెతుకు మీదే మనదే అని రాసి పెట్టి ఉంటది అని అంటుంటారు. అందుకే మనం ఇక్కడ గుడిలో పెడుతున్నాం కాబట్టి ఇంకెక్కడ పెట్టినా కూడా దానం అనే మాట అనొద్దు ఎవరు కూడా. దానం చేయడానికి ఏమీ లేదు మనిషి దగ్గర. ఆ దేవుడు ఇస్తే ఆయన మనకి ఇచ్చిన కార్యము అంతే, ఒక ఆదేశము, దాన్ని క్రియగా మనం చేస్తున్నాం. దాని యజమాని ఎవరో వాళ్ళే వచ్చి తినిపోతారు కాబట్టి ఎప్పుడు ఎవరైనా మీ టీవీ ఛానల్ నుంచి చూస్తున్న భక్తులకు అందరికీ కూడా మేము చెప్పేది ఒక్కటే, ఎక్కడైతే మీరు అన్న ప్రసాదన కార్యక్రమం చేపిస్తున్నారో దాన్ని అన్నదానం అని అనకండి, అది అన్న ప్రసాదం. అది ఆ ప్రసాదం దేవుడు మన చేతితో చేయిస్తున్న పని. చాలా హ్యాపీగా ఉంది. మేము ఈ మాట అనడం మొదలు పెట్టినప్పటి నుంచి చాలా మందిని చూస్తున్నాం. అంతకుముందుకు అన్నదానం అని రాసుకునేటోళ్ళు చాలా మంది చాలా మార్చిండ్రు. అన్నదానం అని మానేసి అన్నప్రసాదము అని చెప్పి పెడుతున్నారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. మేము చూస్తున్నాం కూడా. అంతకుముందుకు వాళ్ళు పెట్టిన వాటిలలో అన్నదానం అని ఉండి తర్వాత అన్నప్రసాదం అని మార్చిండ్రు. అట్లీస్ట్ ఇట్లా ఈ మెసేజ్ చాలా మందిలోకి వెళ్ళి దానం కాదు ప్రసాదం అనే విధంగా మారాలి. ఇంకొక విషయం కూడా, శివపార్వతుల విషయంలో శివుడు అమ్మవారి దగ్గర అడుక్కుంటాడు అంటారు. ఏంది అన్నం అడుక్కుంటారు అంటారు. అన్నపూర్ణాదేవి మంత్రం ఏముంటది? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రియ ప్రాణవల్లభ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. అక్కడ ఆయన అన్నాన్ని అడుక్కోలేదు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. మనం అన్నపూర్ణాదేవి అనే వరకు ఏదో ఆయన అన్నం ఆమె దగ్గర అడుక్కోలే. జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అంటే నాకు జ్ఞానాన్ని ఇచ్చి ఈ వైరాగ్యాన్ని తీసుకో తల్లి అని చెప్పి ఆయన ఆమె దగ్గర అడుగుతున్నాడు. అంటే అంతటి పరమాత్ముడే అమ్మ దగ్గర పోయి జ్ఞానాన్ని అడుక్కుంటున్నాడు. అంటే శక్తి ఎంత గొప్పది ఈ సృష్టిలో అనే దానికి మనము శివయ్యనే చెప్తున్నాడు మనకు. నా దగ్గర జ్ఞానం లేదు, నా జ్ఞానం కూడా అమ్మ దగ్గర నుంచి నేను తీసుకున్న జ్ఞానమే. ఈ జ్ఞానాన్ని మనం ప్రతి ఒక్క తల్లి దగ్గర ఆ జ్ఞానం చూస్తాం, ప్రతి ఒక్క భార్య దగ్గర చూస్తాం, ప్రతి ఒక్క చెల్లె దగ్గర చూస్తాం, ప్రతి ఒక్క అక్క దగ్గర చూస్తాము. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్క ఆ శక్తి దగ్గర ఆ జ్ఞానం అనేది ఉంటుంది. అందుకోసం కానీ శక్తిని శక్తి లెక్కనే చూడండి. ఆమెను ఏదో ఒంటింటికి పరిమితం చేయొద్దు అని చెప్పి ఆ శివుడే చెప్తున్నాడు. శివుడు ఎప్పుడు కూడా అమ్మ దగ్గర అన్నం అడుక్కోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆమె దగ్గర నుంచి జ్ఞానాన్ని అడుక్కున్నాడు. అది మాత్రమే మనం తెలుసుకోవాలి. దానికి అర్థాన్నే మార్చేసారు మొత్తము. అన్నపూర్ణాదేవి అంటే అన్నం ఒకటే కాదు, పూర్తి ఈ జగత్తులో ఉన్న ఏవేవైతే ఉన్నాయో ఆ శక్తి మొత్తం ఆడపిల్లలో ఉంటుంది అని చెప్పి శివుడే చెప్తున్నాడు మనకు. దీని అర్థాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సార్, ఇక్కడ యాగశాలలో జరిగే హోమంల గురించి ఒకసారి చెప్పండి. మృత్యుంజయ హోమం, రుద్ర హోమం అని జరుగుతూ ఉంటాయి అని తెలుస్తుంది అమావాస్య రోజుల్లో. ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినా టికెట్స్ లేకుండా అక్కడ కావాల్సిన పూజ సామాగ్రి కూడా మీరే ఇస్తారు. ఏంటి మేడం అసలు? అది లోక కళ్యాణార్థం, స్వార్థంతో నాకు నేను అనేది కాదు ఇక్కడ. అందుకే ప్రతి ఒక్కరికి కూడా మేము ఎవరికైనా చెప్పేది ఒకటే. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు మేము వచ్చి చేయించుకుంటామని. కాదు, ఇక్కడ ఎప్పుడైతే లోక కళ్యాణార్థమో నెలలో 2 సార్లు జరుగుతుంది. ఇంకేమైనా ప్రత్యేకమైన రోజులున్నా నవరాత్రుల్లో ప్రతిరోజు జరుగుతుంది. శివరాత్రిలో 6 రోజులు జరుగుతుంది. 12 కాలాల్లో హోమం ఉంటుంది. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఉంటుంది, శ్రావణంలో ఉంటుంది, కార్తీక మాసంలో ఉంటుంది. కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట అప్పుడు హోమాలు. సో అందులో లోక కళ్యాణార్థం వచ్చి అందులో ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ఎందుకు అని అంటే అక్కడ స్వార్థం ఉండదు. ఏ రకంగా క్రియ జరగాలో అదే రకంగా జరుగుతుంది మన గుడిలో.
అంటే మనం ఇంట్లో చేసేటప్పుడు హోమంలో మనం బయట చేయించుకున్నా ఇంట్లో చేయించుకున్నా ఎట్లా చేస్తాం, మనం దేవుడి మీద భక్తితో చేస్తాము. కానీ అది ఎందుకు చేస్తున్నాము అనేది అర్థం కావాలి అని అంటే దానికి అర్హత ఉన్న ఆ బ్రాహ్మణుడికి అయ్యగారికే ఇచ్చి, పేరు చెప్తుంది మీదే, గోత్రనామాలు మీ మీదనే జరుగుతున్నాయి కదా, వాళ్ళు మాత్రమే చేసే అర్హులు. అక్కడ మన గుళ్ళో జరిగే క్రియ అదే. మీ పేరు మీ గోత్రనామాలు చెప్తారు, కానీ అయ్యవారే అవశ్య దాంట్లో వేస్తూ ఉంటారు అనమాట. లోక కళ్యాణార్థం అంటే అందరి కోసం జరిగేది, అవునా కాదా? మనము చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మీరు ఎవ్వరు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. నేనైనా సరే కూర్చొని చేస్తూ ఉంటాను, నా మనసు మిగతా వాటి మీద కూడా పోతుంటుంది. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా చూసి నవ్వుతాము, ఆ క్షణం ఏమైంది, నువ్వు అక్కడ నుంచి తప్పినట్టే కదా, అవునా కదా? లోపల ఆలోచనలు, వంటలు అయినాయా, అందరు వచ్చినా, టయానికి అయిపోతుందా, చేసు అయ్యగారు ఇంకెంత టైం పడుతుంది, ఇవన్నీ చేసే బదులు వాళ్ళకి ఇచ్చేసి మీరు పక్క జరిగిపోయి మీ పనులు చేసుకోండి. ఆటోమేటిక్గా దేవుడికి జరగాల్సింది జరిగినప్పుడు పుణ్యం వస్తుంది. ఇక్కడ తప్పు చేస్తున్నారు మీరు, ఫలితాన్ని పుణ్యాన్ని పొందేది పోయి కర్మని పొంది తెచ్చుకుంటున్నాం మనం మళ్ళీ అందులో తప్పు. అంటే అది మనిషిలో ఒక అహం, నేను అని అహాన్ని వదిలేసినప్పుడు అన్నీ బాగా జరుగుతాయి. మేము చేస్తుందే ఇక్కడ అది నేను కాదు, మనము అందరికీ సంబంధించి లోక కళ్యాణార్థం జరగాలని. అందుకే ఏ క్రియ జరగనివ్వండి గుళ్ళో, ఏ పూజ, ఏ ఉత్సవం, ఏ పండగ, ఏదైనా అందరికీ సమానంగా ఒకే విధంగా జరుగుతాయి మన దేవాలయం. సార్ మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఇద్దరు కలిసి ఎవ్వరు కమిటీ మెంబర్స్ లేకుండా ఎలా లీడ్ చేస్తున్నారు? అసలు ఒక గుడిలో ఏం కావాలమ్మా, మనిషి అర్థం చాలా మంది చేసుకోవాలి. నన్ను అడుగుతున్నారమ్మా, ఒక గుడి కడితే డొనేషన్స్, ఫండ్స్, లేకపోతే టికెట్స్ ఇవన్నీ అవసరం ఉంటుందని అంటున్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను, మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, మన ఇల్లు కట్టిన తర్వాత మనకి ఇంటికి మెయింటెనెన్స్ ఏముంటుంది, ఒక కరెంట్ బిల్ ఉంటుంది, ఇంట్లో వాటర్కి దాని దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది. గుళ్ళో అయితే ఖాళీ ఒక వాష్ చేయడానికి మాత్రమే కావాలి, ఇంకా బాత్రూమ్ గీత్రూమ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ గుడి కట్టిన తర్వాత మనకున్న ఖర్చు ఏంది? మాకు పంతులు గారు అయితే పంతులు ఉన్నారు, పంతులకు మేము జీతాలు ఇవ్వము. భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు వేసిన డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. నీ కోసమని నువ్వు ఆలోచించి తీసుకోకుంటుంటే ప్రతి బ్రాహ్మణుడికి అది వాళ్ళకే చేరుతుంది. గుడి మెయింటెనెన్స్ అని ఇదని అబద్ధాన్ని టికెట్లు పెట్టి మనుషుల్ని మోసం చేస్తున్నారు ప్రతి దేవాలయంలో. ఎందుకో చెప్పాలా, నేను పంచామృతాలు అభిషేకము నువ్వెన్ని తెచ్చిపోసినా స్వామి వారికి ఎంత అవసరమో అంతే ఉపయోగిస్తాం. ఒక్కరోజు అభిషేకానికి ఒక మనిషి ఇస్తే చాలు ఒక వారంలో. కానీ ఎంతమంది చేత తీసుకుంటారు చెప్పండి? చాలా మంది కడతారు. అవన్నీ నిజంగా అభిషేకానికి అన్ని పాలు తెచ్చిపోస్తున్నారా? మీరు ఎవరైనా చూస్తున్నారా చెప్పండి? పొద్దున్నే 5 గంటలకు చేస్తారు, మనకు వీలు పడదు, వెళ్ళము, రాగానే మీ పేరు మీద చేసేసినాము అని అంటారు. నిజంగా అన్ని వేల లీటర్ల పాలు పోస్తున్నారా? సో ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణులకు మేము జీతాలు ఇవ్వము. ఎవరైతే భక్తులు వేసిన డబ్బులతో వాళ్ళు బ్రాహ్మణులు 10 రూపాయలు వచ్చినా బతుకుతున్నారు, 100 రూపాయలు వచ్చినా బతుకుతున్నారు. వాళ్ళకే రూపాయి మేము ముట్టుకోము, వాళ్ళు చేస్తున్నారు కష్టం. మాకెందుకు? తినడానికి బ్రతకడానికి దేవుడు మాకు ఇచ్చిండు, మాకు మా పిల్లలు దేవుడు సేవ చేయడానికి వాళ్ళని ఎంచుకున్నాడు ఆ దేవుడు, వాళ్ళకి హక్కు ఉంది దాని మీద. ఇంకా గుడికి ఏముంటదమ్మా, పువ్వులు, ధూపదీప నైవేద్యం, అది మేము చేసుకోగలుగుతున్నాము. మీరు ఇక్కడ ఆయిల్ ఇచ్చినా కూడా తీసుకోండి. ధూప దీప నైవేద్యం మాకు ఇప్పుడు అమ్మవారు మీకు ఏదైతే ఆజ్ఞాపించిందో, మీరు పుట్టిందే మా కోసం, నువ్వు పుట్టి ఇది ఇదే నిజం. ప్రతి గుడిలో జరగాల్సింది ఇదే. మనిషి రూపాయి ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఒకటమ్మా, మన కర్మని మనం తప్పించుకోలేము. బయట ఒకడిని ఒక మాట అనొచ్చి ఇక్కడికి వచ్చి ప్రతిసారి మనిషి గుడికి వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? ఈరోజు పోతాడు, దేవుడా నేను చేసిన తప్పులు క్షమించు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నాకు ఈ కష్టం ఉంది తీర్చు అంటాడు. మళ్ళీ వారం తర్వాత పోతాడు, ఇదే మాట చెప్తాడు. అంటే నువ్వు ఈ వారంలో మళ్ళీ తప్పులు చేసి వస్తున్నావే కదా. ఆ తప్పులే చేయకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను బాగున్నాను, నన్ను మంచిగా చూడు, అందరిని బాగా చూడు అంటే అయిపోతుంది కదా. తప్పు చెయ్యకు, ఇది చెప్పండి గుడి నుంచి. అందరూ సనాతన ధర్మము, మేము ఇది కాపాడుతున్నాం అది కాపాడుతున్నాం అని అంటున్నారు కదా. ప్రతి ఒక్కరు చెప్పాల్సింది ఏంది? గుడికి వచ్చినప్పుడు దేవుడు ముందుకు వచ్చి నా తప్పులు క్షమించనే బదులు తప్పులే చేయకుంటారా, అవునా కదా? ఈ పూజ ఆ పూజ, ఈ దానం ఆ దానం చేస్తే మీ కర్మలు పోతాయి, మీ పాపాలు పోతాయి అని చెప్పే బదులు అరే నాయన అసలు తప్పే చేయకరా నాయన అని చెప్పాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, గుడికి వస్తున్నాం మనం అందరం, వస్తాము, దేవుడికి పోయి దండం పెడతాము, ఆ ఆరతి కూడా కరెక్ట్ గా టైంకి తీసుకోం. ఆరతి పెట్టగానే ఇట్లా మీదకి ఇట్లనే ఇంతే. సో ఇదంతా కూడా తప్పు విధానంలో ప్రతి ఒక్కరం మనం పోతున్నాం. ఫస్ట్ మనం గుడికి వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకొని గుడికి రావాలి. గుడికి లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ నీవు ఏవేవైతే మైండ్లో ఉన్నాయో అన్ని పక్కన గుడి బయట గోపురం బయట వదిలేశాడు. ముందుగా మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ మొబైల్ అనేది సైలెంట్ చేసుకుంటారా, స్విచ్ ఆఫ్ చేసుకుంటారా, జోబులో పెట్టుకొని గుడి లోపలి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రదర్శనలు చేస్తాం. ప్రదర్శన కాదు ముందు చేయాల్సింది, మనం చక్కగా గుళ్ళోకి వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మీరు మొదటిగా పోగానే ఏం చేస్తారో గంట కొడతారు.
గంట కొట్టినప్పుడు ఏమవుతుందంటే నీ సెన్స్ యాక్టివేట్ అవుతుంది, ఇయర్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది. గుడి లోపలికి ఎంటర్ కాగానే పంతులు గారు అక్కడ మీకు మీ గోత్రనామాలు చదువుతాడు. మీ గోత్రనామాలు ఎందుకు చదువుతాడు అంటే మీ బాధ్యతని, నీ కుటుంబం ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరి బాధ్యత నీ పైన ఉంది, నువ్వు కరెక్ట్ మార్గంలో నడుచుకో అని పంతులు గారు మీకు గుర్తు చేస్తున్నారు. అర్చన వెనుక ఉన్న కారణమే అది అర్థం చేసుకోవాలి. సో అక్కడి నుంచి ఆయన మనకు అర్చన చేసి ఆరతి ఇస్తాడు. ఆరతి ఇచ్చినప్పుడు నీ ఐసైట్ యాక్టివేట్ అవుతుంది. అక్కడ నువ్వు ఆరతి ఇచ్చినప్పుడు దానిపైన ఇట్లా పెట్టి నీ కళ్ళకి అద్దుకుంటే దానిలో ఒక ఎనర్జీ ఉంది. సో అక్కడ ఉన్న పంతులు గారు పెట్టిన పువ్వులు లేకపోతే అగరబత్తిల సువాసన అవన్నీ వల్ల నీ నోస్ సైట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత పంతులు గారు తీర్థం ఇస్తాడు. తీర్థంలో తులసి ఆకులతో తీర్థం ఉంటుంది. ఆ తీర్థాన్ని మనం తీసుకుంటే దాంట్లో నీ కొన్ని తులసి ఆకు, కొన్ని సుగంధ ద్రవ్యాలు అన్ని కలిపి తీర్థం ఇస్తారు. దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. నీ టేస్ట్ సైట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు అన్నీ జరుగుతున్నప్పుడు నీ ఆటోమేటిక్గా నీ స్కిన్ సెన్స్ యాక్టివేట్ అయిపోతుంది. సో ఇవన్నీ యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ ఈ గుడిలో ఉన్న శక్తి నీ బ్రెయిన్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు నీకు కరెక్ట్ వేలో నీకు ఆ కనెక్షన్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటావు. 9 ప్రదర్శనలు చేసుకుంటావా, 3 ప్రదర్శనలు చేసుకుంటావా, గుడి చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా నీ బాడీని ఫుల్ టు యాక్టివేట్ చేస్తారు. ఇప్పుడు గుడిలో ఒక 2 నిమిషాలను కూర్చొని పోవాలని అంటారు. మన వాళ్ళు 2 నిమిషాలు కూర్చోరు, ఒక సెకండ్ ఇట్లా కూర్చుంటారు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ సో ఆ గుడిలో కూర్చున్నప్పుడు మీరు కరెక్ట్ గా పొజిషన్ లో కూర్చోవాలి. సకలముఖం పెట్టుకొని యోగాసన ఉంటది కదా, ఆ టైంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, భూమిలో ఇక్కడ ఉన్న శక్తి నీ చక్రాస్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఆ చక్రాస్ యాక్టివేట్ చేసినప్పుడు నీకు ఆటోమేటిక్ గా నీకు మైండ్ అనేది ఒక దాంట్లోకి వచ్చేస్తుంది. ఏదైతే నువ్వు పని చేద్దాం అనుకుంటావా దాంట్లోకి వచ్చేస్తుంది. పెరిగిపోతుంది నీకు. అంతే, దాని ఆలోచనలు ఉంటారు. అది కాదు, ఏ పని ముందుకు ప్రతి ఆలయం ఒక సైన్స్ మ్యూజియం లాంటిది. దాంట్లో ఉన్న సైన్స్ ని మనం తెలుసుకుంటే మన బాడీని ఎట్లా రోజు యాక్టివేట్. పొద్దున లేచి గుడికి ఎందుకు బొమ్మంటున్నారంటే దీనికోసమే. అందుకోసంకే ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి ఇంటి పక్కల ఉన్న గుడిలోకి పోయి ఇవన్నీ చేస్తే ప్రతిరోజు నీ మైండ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. నువ్వు అన్నీ చేయాల్సిన పనులన్నీ కూడా కరెక్ట్ వేలో చేస్తావు. నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, నీకు అన్నీ కూడా కలిసి వస్తాయి అని చెప్పడానికి ఆలయాలు పూర్వం కట్టడం జరిగింది. ఈ డబ్బులు సంపాదించుకోవడానికి కోసమో, పరిహారాల కోసమో, లేకపోతే ఈ దోషాలు ఆ జాతకాల కోసం గుడి కట్టలేదు. ఆ తప్పులు చేయకండి. ఎవరైనా భక్తులకు కూడా ప్రజలకు కూడా మేము చెప్పేది ఒకటే, ఈ గుళ్ళల్లోకి పోయి ఈ జాతకం అడగకండి. నా కష్టం ఇది ఉంది, దేవుడు నువ్వు చేసిన కర్మ బట్టే నీకు ఇస్తాడు. కానీ నువ్వు చేసిన దానికే నీ కర్మ ఇస్తాడు. కానీ దేవుడేం సాడిస్ట్ కాదు. నువ్వు గుడికి పోకపోతే దేవుడు నిన్ను గుడి నేనేదో తప్పు చేసేసిన అంటే తప్పు నువ్వు చేసినావు కాబట్టి నువ్వు కర్మ అనుభవించాలి. దేవుడి దగ్గర వచ్చి చెప్తే ఆయన ఏం చేస్తాడు? అసలు మనం ఆలోచించాలి, నిజంగా దేవుడు గుళ్ళనే ఉంటాడా, ఇంకెక్కడా ఉండడా? ప్రతి చోట ఉంటాడు. గాలి ఆయననే, నీరు ఆయననే, నింగి నేల ఇంతకుముందుకే చెప్పిన కదా, నీ పరమాత్మనే లోపల ఉంటాడు. ఆ పరమాత్మ ఖచ్చితంగా నీకు అన్ని చూస్తుంటాడు. నీ శరీరంలో జరిగేటి, నువ్వు చేసే తప్పులు, నువ్వు మనసుతో మైండ్తో ఆలోచించే, నువ్వు ఒకటి కొట్టాలి లేకపోతే ఒకటి మోసం చేయాలనేది ఆయనకు ఆల్రెడీ చూస్తూ ఉంటాడు. ఆ కర్మ అన్నీ కూర్చొని ఆయన రాస్తూ ఉంటాడు నీకు ఏంగా జరగాలి అనేది. చాలా బాగా చెప్పారండి. నాకు టెంపుల్ గురించి, టెంపుల్కి వచ్చే ముందు మీ మాటలు విని వస్తే టెంపుల్కి వచ్చినప్పుడు ఎలాంటి పాటించాలి, ఎలా ఉండాలి, నిబద్ధతతో ఎలా కావాలి టెంపుల్కి అనేది తెలుస్తుంది. మీరు కూడా ఇలాగే ఆ అర్ధనారీశ్వర్ లాగా మీ ఇద్దరు కూడా ఎప్పుడు ఇలానే ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మా పల్లవి టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. చూసారు కదా మాటల్లో ఎంత వివరంగా చెప్పారో. ఇక్కడ శివయ్య పార్వతి కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ కళ్యాణానికి అనుగుణంగా అమ్మవారు అలా కూర్చున్నారు, శివయ్య తండ్రి అంత నిగ్రహంగా కూర్చున్నారని. ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి అణువు అమ్మవారు కనిపిస్తూ ఉంటారు, ఆ శివయ్య కనిపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాక ఏదో తెలియని శక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్.